ఆడలే రికార్డ్ చేయదంట, ఐ మీన్ లేడీస్. మొత్తం బిల్లా ఫీల్స్ వస్తున్నాయి నాకు, బిల్లా సినిమాలో. ఇక మనం పట్టుడు పోయిందాక మనకు తెలియదు ఏమవుతుందో. ల్యాండ్ అయిందేమో 10:30కి, ఎయిర్పోర్ట్ బయటనే 11:30 అవుతుంది. ఏం చేయాలి, ఇట్లుంటుంది ఎయిర్పోర్ట్ సంగతులు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కోహ్లీ వచ్చేసి 95 ఉన్నాడు, 4 runs తోటి గెలవాలి మనం ఎట్లయినా. కాకపోతే సెంచరీ కొట్టడానికి 5 runs కావాలి కోహ్లీకి. ఏమైతేమో ఫింగర్స్ ఆర్ క్రాస్, చూద్దాము కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా. వి వాంట్ కోహ్లీ టు హిట్ ది సెంచరీ. హాయ్ గైస్, సో మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినా మొత్తం ఆగమాగమని. ఎందుకంటే ఫస్ట్ నా ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ఇక మా ఇంట్లో అందరూ ఖుషి అవుతారు, ఒక దిక్కు బాధ కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళతో లేదు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి. ఇక ఇమిగ్రేషన్కి అయితే పోవాలంట. మొత్తం ఘోరం ఉంది పరిస్థితి, ఏం అర్థమవుతలేదు నాకు. ఇక పోతున్నా నేను, చూసాం అక్కడికి ఆగమాగం అవుతుంది నాకైతే. సో గైస్, ఇక మొత్తానికి ఫ్లైట్ ఎక్కుతున్నాం, లోపలికి పోదాం మనము. ఆల్మోస్ట్ 3 గంటలు అయింది. నాకు ఇండిగో ఫ్లైట్ అయితే ఒక ఆర్టీసీ బస్ లాగా కనిపిస్తుంది, చావా కొడతారు. హాయ్ స్నేహ, ఇది మన సీట్. సో ఇక దుబాయ్కి అయితే వచ్చేసిన, ల్యాండ్ అయిపోయినా. మీరు ఇప్పుడే విజువల్ చూసిరవచ్చు. ఇక నేను అదేంది ఇమిగ్రేషన్ కౌంటర్ కావాలంటే అది స్మార్ట్ చెక్ ఉంది, అదైతే పని చేయలేదు నాది. లాస్ట్ కార్ అమ్మది నా, ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దేవుడా, ఇక్కడ వీడియోలు ఆలీలో రికార్డ్ చేయొచ్చు లేదో తెలియదు. ఆడోళ్ళే రికార్డ్ చేయదంట, ఐ మీన్ లేడీస్ రికార్డ్ చేయొచ్చు లేదో తెలియదు. వెరీ స్ట్రిక్ట్ రూల్స్ చూసాం. ఇక మనం పట్టుడు పోయిందాక మనకు తెలియదు ఏమవుతుందో. మనమైతే పోదాం పోయి. ఇక్కడ సెల్ ఫోన్లోనే మా ఇంట్లోకి ఫోన్ చేస్తాను నేను. సరే గైస్, ఇప్పుడైతే పోదాం ఇమిగ్రేషన్ కౌంటర్కి. మా కోసం క్యాబ్ కూడా వచ్చేసారు. ల్యాండ్ అయిందేమో 10:30కి, ఎయిర్పోర్ట్ బయటనే 11:30 అవుతుంది. ఏం చేయాలి, ఇట్లుంటుంది ఎయిర్పోర్ట్ సంగతులు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. పోతున్నాం ఇక, చలో పదరా అని హోటల్కి పోతున్నాం గైస్, పోవాలి. మొత్తం బిల్లా ఫీల్స్ వస్తున్నాయి నాకు, బిల్లా సినిమాలో. సో ఇక రూమ్లకైతే వచ్చేసినాం. బిగ్గా రూమ్ టూర్ చూపించేసేస్తా. ఇది మన రూమ్ అనమాట. రాగానే చెత్త చేసేసిన నేను.
నాకు తమిళ నుంచి నాకు జెర్సీ వచ్చింది, అది వేసుకున్నా కూడా. ఇంకా బాటిల్, మన ఇండియా ఫ్లాగ్, హ్యాషిఫై ఇన్ దుబాయ్, అఖిల్ జాక్సన్, మన పేరు చూడండి అఖిల్ జాక్సన్ అని. సో టీవీ అన్నీ ఉన్నాయి రూమ్ అంతా. ఇది మనం నా పేరు జెర్సీ. కనిపిస్తుండొచ్చు. ఇక మ్యాచ్కి ఆల్రెడీ లేట్ అయింది. ఇక్కడ 12:56 అంటే 1 o'clockకి మ్యాచ్ స్టార్ట్. మనం ఆల్రెడీ యాజ్ యూజువల్ లేట్ లతీవి కాబట్టి ఇక వెళ్ళిపోదాం మనం మ్యాచ్కి. తిందాం అనుకుంటాం, కాకపోతే తినేంత టైం లేదు. రప్పమని వెళ్ళిపోయి ఆడనే ఏదో ఒకటి తినేసేస్తాం. ఇట్లయితే కాని పని, రప్ప ఉరకాలి. ఇక మనం మ్యాచ్ స్టేడియంలో కలుద్దాం. సో గైస్ ఇక మొత్తానికి అయితే వచ్చేసిన నేను స్టేడియంకి. పోదాం మనం లోపలికి. ఇక ఘోరంగా ఎండ ఉంది ఇక్కడ. చూద్దాం లోపలికి పోయినాక ఏమవుతుందో. లోపలికి పోయినాక చూస్తాయి. లోపలికి అయితే బ్లాగ్ చేస్తా కదా, బయట ఎండ సావ కొడుతుంది. సో గైస్ ఇక మొత్తానికి అయితే పోతున్నాం మనం లోపలికి నడుచుకుంటా. ఆల్మోస్ట్ వాకింగ్ చేసుకుంటూ వస్తే నేను దగ్గర 2 minutes వాకింగ్ చేసినట్టే. నేను 20 నిమిషాలు వాకింగ్ చేయబట్టి ఇక లోపలికి పోదాం. మన రోహిత్ భాయ్ కూడా ఉండు ఏస్ అంటుంది జీతేగా ఇండియా అని చీరపై నేను కూడా పోతున్నాం. కానీ చెక్కింగ్ అయితే ఘోరం చేసి నా పవర్ బ్యాంక్ అక్కడ పడేపించేసేసి నేను ఏం చేసినట్టే మనం తెలివి ఉపయోగించి ఒక సందులో పోయి దాచిపెట్టేసేస్తాం. పోయేటప్పుడు అది దొరికితే మంచిది. బై గాడ్ బ్లెస్ ప్లీజ్ దేవుడా, అది ఎక్కడ జరగకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇక పోయి లోపల ఎంట్రీ కావాలి. లోపలికి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూడాలి. కానీ ఛార్జింగ్ అయిపోకూడదు ప్లీజ్, అదొకటి. ఆల్ ఇన్ వన్ లైన్ అంటే ఇది ఏందో. లెఫ్ట్ సెంటర్ हार्दिक पांड्या बॉलिंग करतो बघा, गेली विकेट. మొత్తానికి అయితే స్టేడియంకి వచ్చేసాం. మీరు చూడవచ్చు ఎన్నో కష్టాలు పడి మన కుల్దీప్ యాదవ్ బాయ్. సో ఇక మొత్తం స్టేడియంకి వచ్చేస్తాం. వాళ్ళు ఇంకా రెడీ కాలేరు, రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్. నేను నాకు కోపింది కాబట్టి ఐ విల్ కవర్ క్యాప్. ఇక చూడవచ్చు స్టేడియం అయితే దుబాయ్ స్టేడియం. ఫైనల్లీ ఫ్రమ్ దుబాయ్ స్టేడియం. ఇక బ్లాగ్ తీస్తున్నా, మ్యాచ్ చూసాం. టూ మచ్ క్రౌడ్ ఆల్మోస్ట్ అక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి ఎండ ఘోరంగా కొడుతుంది. ఎట్లయితే ఎండ కిందికి వస్తుందో అప్పుడు జర చల్లగా అవుతుంది. సో ఇక ఫస్ట్ ఏమన్నా తింటా. స్టేడియంకి అయితే వచ్చేసిన ఎన్నో ఒక జాలు చూసిన ఫస్ట్ తింటా. నేను చక్కెర వచ్చి కింద పడిపోయేటట్టు.
95 ఉన్నాడు. 4 runs తోటి గెలవాలి మనం ఎట్లయినా. కాకపోతే సెంచరీ కొట్టడానికి 5 runs కావాలి కోహ్లీకి. ఏమైతేమో ఫింగర్స్ ఆర్ క్రాస్. చూద్దాము కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా. వి వాంట్ కోహ్లీ టు హిట్ ది సెంచరీ. ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్నాం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మన కింగ్కి వేయాలని. మళ్ళీ రాలేదా? ఓకే గైస్, 1 minute. For me, I have a decent understanding of my game over the years. For me, it's just about keeping the outside noise and the distraction away. I try to stay in my space as much as possible. వర్త్ అన్నట్టు అనిపించింది. దుబాయ్కి వచ్చి కోహ్లీ సెంచరీ, ఇండియా గెలవడం పాకిస్తాన్ మీద. కానీ ఇమాజిన్ ఎట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. బెటర్ ఉంది కానీ అనిపిస్తలేదు. నెక్స్ట్ లెవెల్ మళ్ళీ వచ్చింది ఈరోజు మ్యాచ్ అయితే. సో వర్త్ ట్రిప్ దుబాయ్కి వచ్చి రావడం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్, వీ లవ్డ్ ఇట్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.